గైస్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సో ఈ వీడియోలో కానిస్టేబుల్ పేపర్ 7 రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో క్రింద ఇచ్చిన ప్రశ్నలకు ప్రత్యామ్నాయాల నుండి సంబంధించిన పదంను ఎంపిక చేయండి. ఓకేనా? ఏమంటున్నా అంటే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకేనా? సో ఇది మనకు అనాలజీ వర్డ్ అనుకోవచ్చు. సో ప్లేయర్ టీమ్. ఓకేనా? ప్లేయర్ టీమ్. ప్లేయర్స్ అందరూ ఎందులో ఉంటారండి? ప్లేయర్స్ అందరూ టీంలో ఉంటారు అనే సంబంధం అనుకుంటే ప్లేయర్స్ టీమ్ మినిస్టర్స్. ప్లేయర్స్ అందరూ టీంలో ఉంటారు, రైట్? ప్లేయర్స్ అందరూ టీంలో ఉంటారు. ఇన్ ద సెన్స్ మినిస్టర్స్ అందరూ ఆర్మీలో ఉంటారా? ట్రంప్లో ఉంటారా? సో క్రౌడ్లో ఉంటారా? నో. అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టు మినిస్టర్లు అందరూ క్రౌడ్లో ఎప్పుడు ఉంటారండి. ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు కానీ రియాలిటీగా ప్రజల్లో అయితే ఉండరు. సో మినిస్టర్స్ అందరూ కౌన్సిల్లో ఉంటారు అఫీషియల్గా అయితే. ఎస్, మినిస్టర్స్ అందరూ కౌన్సిల్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే ప్లేయర్స్ అందరూ టీంలో ఉంటారు, ప్లేయర్స్ అందరూ టీంలో ఉంటారు, యాజ్ వెల్ యాజ్ మినిస్టర్స్ అందరూ కౌన్సిల్లో ఉండడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఈజీ క్వశ్చనే, తెలిసిందే. నెక్స్ట్, సో సేమ్ అనాలజీ క్వశ్చనే, బట్ ఇక్కడ వర్డ్ ఇచ్చాడు. ఓకేనా? వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కోడింగ్ డికోడింగ్ లాగా, లైక్ సో కోడింగ్ డికోడింగ్ లాగా కంపల్సరీ మనకి ఇలాంటి వర్డ్స్ అనాలజీ తెలియాలంటే వాటి యొక్క నెంబర్స్ ఖచ్చితంగా మనకి గుర్తుండాలని చాలాసార్లు చెప్పాను నేను. సో లెట్స్ సీ ఏమని ఇచ్చాడో. సో ఏమని ఇచ్చారంటే ట్రాక్ MCCTV అయిందంట. ట్రాక్ టీ అంటే ఎంత నాన్న? T20 R18 A1 C3 K11. సో MECTV అయిందంట. ఓకేనా? M అంటే ఎంత నాన్న? 13, E అంటే 5, C అంటే 3, T అంటే 20, V అంటే 22. ఎప్పుడైనా కానీ నువ్వు ఒక వర్డ్ నుంచి ఒక కోడ్ని కంపారిజన్ చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆ వర్డ్లోని అంటే ఆ ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, ఈ వర్డ్లో ఇది కోడ్ అనుకో, ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్ కంపారిజన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నువ్వు చూసుకుంటే 2013 -7 అయింది, 18 5 -13 అయింది, 1 3 +2 అయింది, 3 20 +17 అయింది, 11 12 +11 అయింది. అంటే మనకు వచ్చిన కోడ్ అనేది ఎలా ఉందంటే కొంచెం మీనింగ్ఫుల్గా అనేది లేదు. కొన్ని అబ్జర్వ్ చేస్తే నువ్వు అంటే ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ అనేది కోడ్ అనేది ఎగ్జాక్ట్గా మీనింగ్ఫుల్గా లేకపోతే ఇంకా అనదర్ వేస్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 11 13 అంటే దగ్గరగా ఉన్నటువంటి నెంబర్స్, 3 ఏమైంది? 5 అయింది, 1 3 18 20 20 22. ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్కి ఫస్ట్ కోడ్, ఇక్కడ దీనికి ఇది కోడ్, మిడిల్ లెటర్కి మిడిల్, మళ్ళీ ఇక్కడ సెకండ్ లెటర్కి ఈ కోడ్ వచ్చింది, 20కి 22. అంటే ఇక్కడ చూసినటువంటి మనం ఆ రిలేషన్ అనేది +2 రిలేషన్గా ఉంది కదా. ఎస్ 11 13 అయింది +2, 3 5 అయింది +2, 1 3 అయింది +2, 8 20 అయింది +2, 20 22 అయింది +2. నేనేమంటున్నా అంటే వర్డ్ కోడ్ ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది చేయాలి. ఒకవేళ అక్కడ రాకపోతే వీ కెన్ గో ఎనీవేర్. ఫస్ట్ లెటర్ టు సెకండ్ లెటర్ రావచ్చు సమ్ టైమ్స్, ఫస్ట్ లెటర్ టు లాస్ట్ లెటర్ రావచ్చు సమ్ టైమ్స్, లాస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ రావచ్చు సమ్ టైమ్స్. సార్ ఇది ఎలా తెలుస్తుంది అంటే ఎస్ యూ అబ్జర్వ్ ద నెంబర్స్. ఓకేనా? ఈ నెంబర్స్ నువ్వు ఫాస్ట్గా రాసుకొని కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఎస్ ఇక్కడ 11 ఉంది, 13 ఇక్కడ 13 ఉంది, ఎక్కడ దగ్గర ఉంది? 11కి దగ్గర ఉంది అనుకో. ఇక్కడ 5 ఉంది, 5 ఎవరికి దగ్గర ఉంటుంది? 3కి దగ్గర ఉంటుంది, 1కి కూడా దగ్గర ఉంటుంది, బట్ 3కి చాలా దగ్గర ఉంటుంది, 3 ఇక్కడ ఉంది, 1. ఈ విధంగా మీకు +2 కోడ్ అనేది రావడం జరిగింది. సో వాడేమడుగుతున్నా అంటే మనని పాన్ P16 O15 N14 D4. ఓకేనా? P16 O15 N14 D4. సో 4 + 2 ఎంత నాన్న? 4 + 2 ఎంత? 6. 14 + 2 ఎంత? 16. 15 + 2 17. 16 + 2 18. సో వీటిని లెటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే F P16 Q17 R18. FPQR అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో FPQR ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. +2 విల్ బి ద లాజిక్. ఓకే? ఎస్. నెక్స్ట్, సో దిగువ ఇచ్చిన ప్రశ్నలో భిన్నగా ఉన్న అక్షరాల సమూహాన్ని కనుగొండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. సో ఇక్కడ లెటర్స్ ఇచ్చాడండి, లెటర్స్ అయితే ఇచ్చాడు. ఎస్, లెటర్స్ ఇచ్చాడు. వాటి లెటర్స్ చూస్తే మనకి ఏం అర్థం కాదు. ఓకేనా? కంపల్సరీ ఆ లెటర్స్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఆ ఐడియా అనేది ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి, నువ్వు ఎప్పుడైనా కానీ లెటర్స్ చూసేటప్పుడు నీకు ఆపోజిట్ లెటర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుండాలి.
ఎస్, ఇక్కడ చూసుకుంటే సిఎక్స్ క్రాక్స్ ఆపోజిట్ లెటర్, ఎంఎన్ ఆపోజిట్ లెటర్, పీకే ఆపోజిట్ లెటర్, హెచ్ఎస్ ఆపోజిట్ లెటర్. ఎస్, అంటే చూడగానే ఆ ఐడియా వస్తే నీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ సిరీస్లో సిఎక్స్ ఆపోజిట్ లెటరే. ఎస్, సిఎక్స్ ఆపోజిట్ లెటర్ కపుల్ లెటర్, ఎంఎన్ కూడా కపుల్ లెటర్ లేదా ఆపోజిట్ లెటర్, పీకే ఆల్సో ఆపోజిట్ లెటర్ ఆర్ కపుల్ లెటర్, హెచ్ఎస్ ఆల్సో ఆపోజిట్ లెటర్ ఆర్ కపుల్ లెటర్. మరి దీనిలో ఏది ఆడ్ మ్యాన్ అవుట్గా తీసుకుందాం సార్ అంటే లెట్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిఎక్స్ఏని కన్వర్ట్ చేసుకుంటే C3 X24 A1, నెక్స్ట్ బి MNQ M13 N14 Q17. ఎస్, నెక్స్ట్ సి దగ్గరకు వస్తే P16 K11 N14, నెక్స్ట్ H18 S19 U21. ఇక్కడ అన్నిట్లలో ఆపోజిట్ లెటర్స్ అయితే ఉన్నాయన్న, బట్ కంపారిజన్ అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే 3, 24, 13, 14 ఇది ఆపోజిట్ లెటర్స్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ 14, 17 ప్లస్ 3 అయింది. ఓకేనా? ఇక్కడ 11, 14 ప్లస్ 3 అయింది. సో 19, 21. ఓకేనా? 19 అనేది 21, ఇక్కడ ఏమైంది ప్లస్ 2 అయింది. ఓకే, 19, 21 ఇక్కడ ప్లస్ 2 అయింది. ఓకే, రైట్. ఇక్కడ మరి 24, 1 అంటే ఓకే, 1ని మనం ఏమని అనుకోవచ్చు, 1ని మనం మామూలుగా చూస్తే 1 అనుకోవచ్చు, ఇంకో విధంగా రివర్స్లో చూస్తే 27 అని కూడా అనుకోవచ్చు కదా. ఎస్, 1ని మనం ఏని లెఫ్ట్ నుంచి చూస్తే 1 అవచ్చు, రైట్ నుంచి దాని ప్లేస్ మనకి 27గా. ఓకేనా? ఏని మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా జెడ్ లాస్ట్ లెటర్ 26, మళ్ళీ 27 కావాలంటే నువ్వు ఏని అనుకుంటావు, 28 కావాలంటే ఏమనుకుంటావు, బి అనుకుంటావు, 29 అంటే సి. అంటే ఏని మనం 1 అనుకోవచ్చు, 27 కూడా అనుకోవచ్చు. అలా నువ్వు ఇక్కడ 27 అనుకుంటే ఏని ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 3 అవుతుంది కదా. ఎస్, ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ అనేవి ప్లస్ 3 గ్యాప్తో ఉన్నాయి, బట్ హెచ్ఎస్యూలో మాత్రం ప్లస్ 2 గ్యాప్తో మాత్రమే ఉంది. సో డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీకు ఇక్కడ తెలియాల్సిన 2 పాయింట్లు ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక సిరీస్ని చూసినప్పుడు ఖచ్చితంగా నీకు అవి ఆపోజిట్ లెటర్స్ అనేవి ఐడియా ఉండాలి ఖచ్చితంగా, వాడు అలానే ఇస్తాడు. ఓకేనా? సిఎక్స్ క్రాక్స్ ఎంఎన్ అంటే మహేష్ బాబు నమ్రత అనుకోవచ్చు, మ్యాన్ అనుకోవచ్చు, పీకే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, హెచ్ఎస్యు హనీ సింగర్. ఓకేనా? ఈ విధంగా అంటే మీకు ఆ సిరీస్ని చూడగానే ఐడియా వచ్చింది అనుకోండి, మిగతాది ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ అంటే 1 మాత్రమే కాదు 27 కూడా అవుతుంది. ఓకేనా? బి అంటే 2 మాత్రమే కాదు 28గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. సో డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిగువ ఇచ్చిన శ్రేణిలో తప్పిపోయిన పదమును దిగువ ఇచ్చిన 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంపిక చేయండి. ఓకే, సో ఇక్కడ సిరీస్ ఇచ్చాను నాన్న, ఈ సిరీస్లో తప్పిపోయిన ఇక్కడ ఒక నెంబర్ తప్పిపోయిందంట, దాన్ని మనం దొరకబట్టాలి. ఎస్, ఫస్ట్ ఈ సిరీస్ అనేది ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. ఈ సిరీస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో చూస్తే ఇక్కడ మనకి నెంబర్ ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. ఇక్కడ ఏకే 12 అన్నమాట. సింపుల్, వెరీ సింపుల్ నాన్న. ఏ అంటే ఏంటి 1, కే అంటే ఏంటి 11, అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది 12 అని అనుకుంటే, సో జీవి G7, వి ఎంత నాన్న 22, ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 29. సో ఇక్కడ ఎల్ ఎంత నాన్న 12, ఎఫ్ ఎంత 6, 12 ప్లస్ 6 ఎంత నాన్న 18 అని అనుకుంటే, సో పి ఎంత 16, ఓ ఎంత 15. ఓకేనా? P16, ఓ 15. సో టోటల్గా మనకి 31 అనేది ఖచ్చితంగా రావాలి. 31 అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి 2 లెటర్స్ యొక్క మొత్తాన్ని, అంటే ఇచ్చినటువంటి ఈ సిరీస్లో 2 లెటర్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ యొక్క స్థానాల మొత్తం ఆ కోడ్ ఇచ్చాడు. 2 లెటర్స్లో వాటి మొత్తం 29, 2 లెటర్స్లో వాటి మొత్తం 18, ఈ 2 లెటర్స్లో వాటి మొత్తం ఎంత P16, ఓ 15. 31 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సింపుల్. నెక్స్ట్, సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. దిగువ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. సో నెంబర్ సిరీస్ నాన్న ఇక్కడ ఒకసారి లెట్ చెక్. ఇక్కడ మనకి చూసుకుంటే సో గ్యాప్ అనేది అంటే సిరీస్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే 21 నుంచి 26, 33, 42, 53. అంటే ఆ నెంబర్ సిరీస్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుకుంటూ పోతుంది, మ్యాక్సిమం కాకుండా మినిమం కొంచెమే పెరుగుతూ పోతుంది. కాబట్టి ఆ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది, గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం, 21, 26, 33, 42, 53 అని అనుకుంటే, ఇఫ్ గ్యాప్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమైంది నాన్న +5, ఇక్కడ ఏమైంది సో 4 + 7 అయింది అనుకో, అంతేనా +7. ఎస్, గుడ్. ఇక్కడ ఏమైంది నాన్న 33, 42 అంటే మనకి ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 42, 53 ఇది ఖచ్చితంగా ఏమవుతుంది 11 అవుతుంది. ఇది ఖచ్చితంగా
11. Yes, 21, 26 plus 5, 26, 33 plus 7, 33, 42 అంటే ప్లస్ 9, 42, 53 అంటే ప్లస్ 11, 5, 7, 9 ప్లస్ 11 అంటే మనం ఖచ్చితంగా మనకు నెక్స్ట్ టైం వస్తుంది ప్లస్ 13 అంటే 6, 66, 66 will be the right answer for this question. 66 will be the right answer for this question, right? అంతే అయింది కదా. 21, 26 ప్లస్ 5 పెరిగింది, 26, 33 ఇక్కడ 4 ఇంకొక 3 యాడ్ చేస్తే ప్లస్ 7, 33, 42 7 ప్లస్ 2 9 పెరిగింది, 42, 53 ప్లస్ 11 ఇది ఈజీ, ప్లస్ 13 యాడ్ చేస్తే మనకి 66 అనే రావడం జరుగుతుంది. సో దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు. 21 ఇలా కూడా చేయొచ్చు, 26, 42 ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా, ఏ విధంగా 26, 42 అయిందంటే 16 అనుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఖచ్చితంగా మనకి 16 ప్లస్ మళ్ళీ ఏమంత వస్తుంది 16 ప్లస్ ఇక్కడ 14 24 వస్తే 66 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఖచ్చితంగా మీరు ఎన్ని విధాలుగా చేసినా కానీ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా మనకి 66 విల్ బి ద రైట్ ఆన్సర్. కంపారిజన్ చేసుకుంటే గ్యాప్స్, సో ఇది 33, ఇది 42, ఇది 53. ఓకే రైట్. నెక్స్ట్ సో షుడ్ గవర్నమెంట్, క్వశ్చన్ ఏంటంటే ఒక లాజికల్ రీజనింగ్ స్టేట్మెంట్ ప్రకారం షుడ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ద హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ప్రైవేటైజ్డ్ ప్రభుత్వం స్థాపించిన ఉన్నత స్థాయి సాంకేతిక సంస్థలను ప్రైవేటీకరించాలి. వాదడు ఎస్, ప్రైవేటైజేషన్ మేక్ ద ఇన్స్టిట్యూట్ ఫైనాన్షియలీ హెల్తీ అండ్ కాంపిటేటివ్ అండ్ క్వాలిటీ కన్సిసియస్. నెక్స్ట్ అవును, ప్రైవేటీకరణ మూలంగా సంస్థలు ఆర్థికంగా బలపడి పోటీతత్వం మరియు నాణ్యమైన ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. ఎస్, ప్రైవేటైజేషన్ ఈజ్ ద కీ ఆఫ్ ది న్యూ ఎరా, కెన్ వి సర్వైవ్ వితౌట్ ఇట్. అవును, ఈ కొత్త శకంలో ప్రైవేటీకరణ కీలకమైనది. ప్రైవేటీకరణ లేకుండా మన మనుగడ సాధ్యమవుతుందా? ఎస్. సో మన ఎస్ఐఎల్ ఎగ్జామ్లో కూడా అసెర్షన్స్ రీజన్స్ నుంచి, అజంప్షన్స్ నుంచి, లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అక్కడ ఆ కీ మీద కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. ఎస్, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ లాజికల్ రీజనింగ్లో ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేసేటప్పుడు మైండ్ అనేది స్టేబుల్గా ఉండాలి. నెగటివ్ని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించవచ్చు. ఒక సమాజ స్పృహతోని చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వాడు ఏమంటున్నంటే ప్రభుత్వం స్థాపించిన ఉన్నత స్థాయి సాంకేతిక సంస్థల్ని ప్రైవేటీకరించాలి, పాయింట్ అది. ఓకే, ఫస్ట్ ఏమంటున్నంటే అవును, ప్రైవేటీకరణ మూలంగా సంస్థలు ఆర్థికంగా బలపడి పోటీతత్వం మరియు నాణ్యమైన ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. ఎస్, ఇప్పుడు చేస్తుంది అదే కదా మోడీ గారు. ఓకేనా, అంటే ఇది కొంతవరకు కరెక్టే. అవును, ప్రైవేటీకరణ మూలంగా సంస్థలు అనేవి కొంచెం ఆర్థికంగా బలపడి పోటీతత్వం అంటే కాంపిటేటివ్ని చాలా బ్రహ్మాండంగా పెంచుతాయి మరియు నాణ్యమైన ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అవును, ఈ కొత్త శకంలో ప్రైవేటీకరణ కీలకమైంది. ప్రైవేటీకరణ లేకుండా మన మనుగడ సాధ్యమవుతుందా? ఇక్కడ దీన్ని మనం ఖచ్చితంగా రాంగ్ అనాలి. వై? బికాస్ ఇక్కడ వీడు ఏమంటున్నంటే అవును, ఈ క్రొత్త శకంలో ప్రైవేటీకరణ కీలకమైంది. ఎస్, కీలకమైన పరిణామమే. బట్ ప్రైవేటీకరణ లేకుండా మనుగడ సాధ్యం అవుతుందా మనని అడుగుతున్నాడు. ప్రైవేటీకరణ లేకపోతే మనం బతకగలమా అనేది అడుగుతున్నాడు. అంటే ప్రైవేటీకరణ లేకపోతే మనం ఉండలేము అనే మాటని వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అవును, ఈ కొత్త శకంలో ప్రైవేటీకరణ కీలకమైనది. ఎస్, ఇక్కడి వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రైవేటీకరణ లేకుండా మన మనుగడ సాధ్యమవుతుందా అనే క్వశ్చన్లోనే వాడు రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే వాడిని ఇండైరెక్ట్ ఏమంటుండంటే ప్రైవేటీకరణ లేకపోతే మనం బతకలేం రాని అంటుండు. అదేమవుతుంది? రాంగ్ అవుతుంది. అంటే మీరు ఏ విధంగా ఆలోచించారంటే ఎస్, ప్రైవేటీకరణ అనేది గుడ్, కాంపిటేటివ్నెస్ని ఇస్తుంది, కొంచెం నాణ్యమైన సేవలను కూడా అందిస్తుంది. లైక్ ప్రైవేట్ బ్యాంక్స్కి గవర్నమెంట్ బ్యాంక్కి మనం డిఫరెంట్ చూస్తూ ఉంటాం. ఎస్, గవర్నమెంట్ బ్యాంక్లో కొంచెం ప్రాసెస్ అనేది స్లో ఉంటుంది, ఎప్పుడు సర్వర్ డౌన్ ఉంటుంది. బట్ ప్రైవేట్ బ్యాంక్లో అట్లాంటివి ఏమీ ఉండదు. సో నాణ్యమైన సేవలతో పాటు కొంచెం కాంపిటేటివ్నెస్ అనేది పెంచుతుంది. ఎస్, బట్ అలా అని ప్రైవేట్ బ్యాంకులు లేకపోతే మనం బతకలేము అన్నట్టు సెకండ్ దాంట్లో చెప్తున్నాడు ఆర్గ్యుమెంట్స్లో. ఖచ్చితంగా ఇది రాంగ్ అండి. ఒక దానిని ఎప్పుడు కానీ 100% నెగిటివిటీ చూపిస్తే అది మనం ఖచ్చితంగా రాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో న్యాయస్థానం న్యాయమూర్తుల సెలవు దినాలు తగ్గించాలా? షుడ్. ఓకేనా, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏమంటున్నా అంటే ఎస్, ఇట్ విల్ స్పీడ్ అప్ జ్యుడిషియల్ ప్రాసెస్ అండ్ మెనీ పీపుల్ ఆర్ లైక్లీ టు గెట్ జస్టిస్ ఆర్ రీజనబుల్ టైం. అవును, ఇది న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తుంది మరియు ప్రజలకు సరైన సమయంలో న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎస్,
సెకండ్ది ఎస్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ బ్రిటిష్ లీగసీ, వై షుడ్ వి క్యారీ ఇట్ ఫర్దర్. అవును, ఇది బ్రిటిష్ వారి వారసత్వం సంకేతం, మనం ఎందుకు ఈ పద్ధతిని అవలంబించాలి. ఇక్కడ ఏమంటున్నానంటే న్యాయస్థానం న్యాయమూర్తుల సెలవును తగ్గించాలా, ఖచ్చితంగా దీనికి మనం ఖచ్చితంగా ఇచ్చు. ఎందుకంటే మీరు పెండింగ్ కేసెస్ అనేవి చూస్తూనే ఉంటారు. మామూలుగా మనం సమాజంలో జరిగే చూస్తే ఒక కేసు ఎప్పుడో స్టార్ట్ అయితే అది ఎప్పుడో ఎండ్ అవుతుంది. వై? బికాస్ అందులో ఒక రీజన్ హాలిడేస్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అవును, న్యాయ ప్రక్రియమైన వేగవంతం చేస్తుంది మరియు ప్రజలకు సరైన సమయంలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ సెలవు దినాలు తగ్గించడం వల్ల ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్ ఇట్ విల్ బీ స్పీడ్ అప్ జ్యుడిషియల్ ప్రాసెస్. కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్ట్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఎస్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ బ్రిటిష్ లీగసీ, వై షుడ్ వి క్యారీ ఫర్దర్. ఇక్కడ బ్రిటిష్ లీగసీ గురించి మాట్లాడుతున్నాడు. బ్రిటిష్ లీగసీ వాడు ఏమడుగుతున్నాడు, వీడేమంటున్నాడు. ఓకేనా? అవును, ఇది బ్రిటిష్ వారి వారసత్వం సంకేతం, మనం ఎందుకు ఈ పద్ధతిని అవలంబించాలి. పాయింట్ ఏంటంటే న్యాయమూర్తుల సెలవు దినాలు ఎందుకు తగ్గించాలి. ద మెయిన్ రీజన్ ఏంటి, ఆ కేసెస్ అనేవి తొందరగా సాల్వ్ అవ్వడానికి వాళ్ళ సెలవు దినాలు తగ్గించాలనేది కరెక్ట్ పాయింట్. ఇంకోటి ఏమంటున్నా అంటే ఇది బ్రిటిష్ వారి వారసత్వాన్ని కదా, ఇది మనం ఎందుకు అవలంబించాలంటుండో. పాయింట్ ఏంటంటే వాళ్ళ సెలవులు తగ్గించేది ఖచ్చితంగా తీర్పులు తొందర రావడానికి మాత్రమే. అందుకే ఫస్ట్ ఇది కరెక్ట్. దీనికి సంబంధం లేని విషయం ఇది. ఓకేనా? రీజన్ ఏంటంటే వాళ్ళ సెలవు దినాలు తగ్గించడం వల్ల తీర్పులు తొందర వస్తాయి, అంటే ఇన్ ద కరెక్ట్ టైం లేదా కొంచెం అటు ఇటుగా. బట్ వీడేమంటున్నాడంటే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. మరి ఇది బ్రిటిష్ వారి సంకేతం కదా, మనం ఎందుకు ఈ పద్ధతిని అవలంబించాలి అంటే సెలవులు తగ్గించేది కేవలం న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికే. అది బ్రిటిష్ వారి వారసత్వం ఇంకోడో వారసత్వం అయ్యి ఇంకొకటిదో వారసత్వం అవ్వడం వల్ల దాన్ని తగ్గించడం కుదరదు అనేది. అంటే పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వారి వారసత్వం అయినందు మూలాల వాళ్ళ సెలవు దినాలు తగ్గించలేం. ఓకేనా? న్యాయ ప్రక్రియను పెంచడానికి మాత్రమే తగ్గిస్తాం ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. దిగువ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో ప్రశ్న గుర్తును భర్తీ చేయగల సంఖ్యనిచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ఎంపిక చేసుకోండి. సో నెంబర్ సిరీస్ అండి, మళ్ళీ నెంబర్ సిరీస్. సో దీన్ని అబ్జర్వ్ చేస్తాం మీరు ఇక్కడ 17, 20, 80, 85, 517. సో ఇక్కడ ఎస్ 17, 20లో మనకు చూడగానే ఎస్ 17, 20 ఎంత పెరిగిందండి, +3. 80, 85 ఏమైంది, +5. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి +7 అవ్వాలంటే, ఖచ్చితంగా మనకి ఇక్కడ +7 అవ్వాలంటే 85 తర్వాత ఏముండే ఛాన్స్ ఉంటుంది, 510. ఇక్కడ 510 ఉందనుకోండి, ఇక్కడ +7 అవుతుంది. అంటే ఇక్కడ కపుల్ సిరీస్ ఇది. ఓకేనా? రెండు నెంబర్ల యొక్క సిరీస్, అంటే 2 నెంబర్స్ని కంపారిజన్ చేస్తూ ఇచ్చినటువంటి సిరీస్. సార్ ఇది మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే చూస్తే తెలుస్తుంది సార్. 17, 20 అంటే ఓకే, 80, 85 అంటే నీకు అర్థమైపోవాలి ఇంకా ఖచ్చితంగా. ఇక్కడ 17, 20 కొంచెమే పెరిగింది. 20 నుంచి మళ్ళీ 80కి ఎంత అమాంత పెరిగింది. మళ్ళీ 80 నుంచి 80 నుంచి 85కి కొంచెం పెరిగింది. ఓకేనా? అంటే ఖచ్చితంగా మీకు 17, 20 చూస్తే ఏ ఫీలింగ్ రావాలి, +3 ఫీలింగ్ రావాలి. 80, 85 చూస్తే ఏమొస్తుంది మీకు, +5 ఖచ్చితంగా. ఇక్కడ 510 ఖచ్చితంగా. మరి ఇక్కడ +3 +5 అయితే ఇక్కడ +7 కావాలి కదా, ఖచ్చితంగా ఇది 510 కావాలి. సో ఆప్షన్లో 510 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడండి, డౌన్ CRRU BUMB. ఓకేనా? అది ఇచ్చి ఒక కోడ్ ఇచ్చి నెక్స్ట్ ఏం వస్తుందో అడుగుతున్నాడు. సో కోడ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ డౌన్. ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు లెటర్స్ని చూసినప్పుడు వాటి నెంబర్స్ని ఖచ్చితంగా రాయాలండి, లేకపోతే అసలు రానే రాదు. ఓకేనా? లెటర్స్ని చూసినప్పుడు వాటి నెంబర్స్ రాస్తేనే మీకు అర్థమవుతుంది తప్ప లేకపోతే అది ఆన్సర్ అంత ఈజీగా రాదు, టైం వేస్ట్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ డౌన్ అండి. సో డౌన్ అంటే D4, O15, W23, N14. సో CRRU C3, R18, R18, U21. Next BUMB B2, U21, M13, B2. Next AXHI A1, X24, H8, I9. సో ఒక్కసారి ఈ సిరీస్ ఆధారంగా మనం నెక్స్ట్ టైం వస్తుందో చూసుకుందాం. ఓకేనా? సో 4 నుంచి ఇది -3, -1 అయింది. ఇక్కడ 2, -1, ఇక్కడ 1, ఇక్కడ -1. అంటే 4, 3, 2, 1 అంటే DCBA. మళ్ళీ ఏ తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తుంది, Z వచ్చే అవకాశం ఉంది కదా. సో ఖచ్చితంగా ఇక్కడ మనం Z
జెడ్ ఖచ్చితంగా. ఇలా ఆప్షన్లో చూసుకుంటే మనం ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, సీని పెట్టేయచ్చండి. ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా వెళ్తే డైరెక్ట్ ఆప్షన్స్ కొట్టేయచ్చు. ఇంకా 1 సెకండ్లోనే ఇక్కడ డి అయింది, డి నుంచి ఏమైంది నాన్న సి అయింది, సి నుంచి బి అయింది, బి నుంచి ఏ అయింది. మళ్ళీ ఏకి వెనకాల ఎవరు ఉంటారు, ఏకి వెనకాల ఎవరు ఉంటారు, జెడ్డే ఉంటారు కదా. సో జెడ్. సో ఆప్షన్లో చూసుకుంటే మనం జెడ్ని కొట్టేయచ్చు. బట్ చూద్దాం ఇంకేమవుతుంది. సో 15 18 + 3 18 21 + 3 21 24 + 3 24 + 3 27 24 + 3 27. నేను మీకు ఇందాక చెప్పాను 27 అంటే ఏమవచ్చు, ఏ అంటే 1 అనుకోమని చెప్పాను. యాజ్ వెల్ యాజ్ 27 కూడా ఏమవుతుంది, ఏ అవుతుంది కదా. సో ఇక్కడ ఏ వచ్చిందా, ఏ. నెక్స్ట్ 23 18 అయింది -5. సో ఇక్కడ 18 5 అయింది -5. 13 18 13 అయింది -5. 13 8 అయింది, హియర్ ఆల్సో -5. సో 8 -5 అయితే ఏమవుతుంది నన్ను ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ ఏముంది సి, జెడ్ఏ సి. నెక్స్ట్ 14 21 అయింది అంటే +17. మరి 21 అనేది +7 అయిందా లేదా అంటే 27 అనేది +7 అయిందా లేదా అంటే చూద్దాం. 21 + 7 28 కదా నాన్న, 27 + 7 28 కదా. 26 అంటే జెడ్, 26 అంటే జెడ్, 27 అంటే ఏ, ఓకే. 28 అంటే బి కదా. మరి ఇక్కడ బి ఉందా, లాస్ట్లో బిఏ కదా. సో బి అన్న 28 అన్న ఒకటే కదా. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 + 7 9 అయింది కదా. 9 అంటే ఐ. మరి 9 + 7 ఏంటి 16. 9 + 7 16. 16 అంటే ఏంటి పి, 16 అంటే పి. సో ZACP విల్ బి ద రైట్ ఆన్సర్. ZACP. ఇక్కడ ఏంటంటే కోడ్ ఏంటంటే మనకి ఫస్ట్ లెటర్ అన్ని -1 అయ్యాయి, ఫస్ట్ లెటర్ అన్ని -1 అయ్యాయి. నెక్స్ట్ +3 అయ్యాయి, నెక్స్ట్ -5 అయ్యాయి, నెక్స్ట్ +7 అయ్యాయి. 1 3 5 7. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడే అర్థమవుతుంది కదా సి ఆప్షన్ అని. జెడ్ తీసేయాలి అంతే, ఇంకా అక్కడ టైం వేస్ట్ అనేది చేయొద్దు మనం. సో రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మొన్న ఎస్ఏ ఎగ్జామ్ రాసిన చాలా పిల్లలు ఏమంటున్నారు సార్ టైం టేకింగ్ ప్రాసెస్ అని. టైం టేకింగ్ ప్రాసెస్ ఏముండదు నాన్న, చదివి ఆప్షన్ చూస్తూ పెట్టేయాలంతే, ఓకేనా. మీరు ఇక్కడే అంటే మరి మెయిన్స్లో 90 మినిట్స్లో 100 క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది సమ్టైమ్స్. అప్పుడు వాటిని పట్టుకొని ప్రతిదాన్ని పట్టుకొని వేలాడద్దమ్మా. ఇక్కడ నీకు అర్థమైంది కదా, డిసి సిబి బిఏ, ఏ అంటే జెడ్. సో జెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ సి, అంతే రైట్ ఆన్సర్. ఇది మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తప్ప, ఇఫ్ ఇన్ కేస్ నేను ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ సి ఆప్షన్ పెట్టేస్తాను, ఓకే. మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 7 9 252. సో నెంబర్ సిరీస్. సో ఈ నెంబర్ ఎలా అయితే ఫార్మాట్ అయిందో మనకి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్లో ఆ ఫార్మాట్లో ఉన్నటువంటి నెంబర్ సిరీస్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చూడండి అన్న, 7 9 252. 7 9 252 అంటే 7 × 9 చేసిన అంటే ఆ నెంబర్ అనేది ఏ విధంగా పెరిగింది అంటే 7 9 ఓకే, 252 అమాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అంటే 7 × 9 చేసిన 250 దగ్గరికి వెళ్ళాం. 7² + 8² చేసిన 250 దగ్గరికి వెళ్ళాం. 7³ + 8³ చేసినా కానీ, 7³ + 9³ చేసినా కానీ ఆ 250ని దాటి వెళ్ళిపోతాం. మరి ఏం చేయాలి అంటే, ఎస్ మీకు ఇక్కడ ఒక ఫీలింగ్ రావాలని చెప్పాను. ఏంటంటే మనకి ఇప్పుడు 100 చూస్తే ఏమొస్తుంది, 10² అనిపిస్తుంది కదా. 99 అనిపిస్తే 10² - 1 అనిపిస్తాయి కదా, అంతేనా. సో ఈ విధంగా నీకు 252ని చూపిస్తే ఏమని అనిపిస్తుందా, 250ని 252 చూస్తే ఏమనిపిస్తుంది. సో 256 అనేది ఒక స్క్వేర్, దేని స్క్వేర్ 18 స్క్వేర్ కదా. ఎస్, ఇక్కడ 7 9 ఓకేనా, 7 9 252 అయిందంట. అంటే మామూలుగా 7 + 9 అంటే ఎంత 16 కదా. 7 + 9 16. సో 16² ఎంత నాన్న, 16² 256 కదా. 16² 256. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. 16 160. ఓకే రైట్ నా. నెక్స్ట్ క్వశ్చన్ 56. సో ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది ఇచ్చాడు. 7 9 250
2, 7, 9, 252. సో 7, 9, 252 అనేది ఏ విధంగా ఫార్మాట్ అయిందో ఆ ఫార్మాట్లోనే ఈ 4 ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని మనం చూడాలి. ఇక్కడ 7, 9 అనేది 7, 9 అమాంతం 252 అయిందంటే 7 ఇంటూ 9 చేసిన మనకి 252 రాదు. 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ కలిపిన 250 దగ్గరికి వెళ్ళాం. 7 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ చేసినా కానీ 250కి దూరం వెళ్ళిపోతాం చాలా. మరి ఈ రెండు నెంబర్లు వాడుకొని 250 దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే మీ దగ్గర ఉన్న ఏంటి నాన్న, 7 ఉంది, 9 ఉంది, 252 ఉంది కదా, అంతేనా? ఎస్. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే నీకు స్క్వేర్స్ ఎలా గుర్తుంటాయో స్క్వేర్స్ దగ్గర నెంబర్స్ కూడా గుర్తుండాలి. అంటే ఇప్పుడు సపోజ్ 10 స్క్వేర్ ఎంత నాన్న, 100 కదా, ఓకేనా? ఇప్పుడు 99 అంటే నీకు ఏ ఫీలింగ్ రావాలి, 10 స్క్వేర్ మైనస్ 1 అనే ఫీలింగ్ రావాలి. సో 98 అంటే 10 స్క్వేర్ మైనస్ 2 అనే ఫీలింగ్ వస్తాయి. అంటే స్క్వేర్స్ యొక్క నెంబర్స్తో పాటు వాటి దగ్గర నెంబర్లు, అంటే వాటి వెనకాల నెంబరు, వాటి ముందు నెంబర్స్ కొంచెం ఐడియా ఉంటే మనకి ఇలాంటి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 256 అనేది ఒక స్క్వేర్ వాల్యూ కదా, ఇక్కడ ఎంత ఉంది మరి, 252 ఉంది. 7, 9, 252. ఇప్పుడు 7 ప్లస్ 9 ఎంత నాన్న, 7 ప్లస్ 9 16, రైట్? 7 ప్లస్ 9 16. 16 స్క్వేర్ ఎంత నాన్న, 256 కదా, 16 స్క్వేర్ 256, ఓకేనా? నెక్స్ట్ మరి ఇక్కడ ఎంత ఉంది, 252 మాత్రమే ఉంది. ఇక్కడ 16 స్క్వేర్ 256, ఇక్కడ ఎంత ఉంది, 252 ఉంది. అంటే వీడు ఎంత మైనస్ చేసింది మనకి, -4 తీసేసిండు. అంటే అప్పుడు ఎంత అయింది, 252 అయింది అనుకుంటే, 252 అయింది అనుకుంటే, ఓకేనా? అంటే ఖచ్చితంగా వీడు -4 ఎందుకు చేసింది సార్ అంటే, -4 ఎందుకు చేసి ఉంటాడు, ఈ రెండు నెంబర్లు కలపడం వల్ల వచ్చినటువంటి మొత్తం యొక్క స్క్వేర్ నుంచి ఈ రెండు నెంబర్ని తీసేస్తే వచ్చేది 7 to 9, 7 minus 9 సారీ, 7 minus 9 ఎంత, 2, 2 స్క్వేర్ ఎంత, 4ని తీసేసాడు అనుకుంటే, ఓకేనా? సో 6 plus 9 13, ఇక్కడ స్క్వేర్ దగ్గరికి వెళ్ళడం లేదు. 12 plus 10 22, ఇది కూడా దగ్గరికి వెళ్ళట్లేదు. సో 8 plus 16 14, ఓకేనా? ఫస్ట్ 6 plus 9 ఒక 8 11 చూద్దాం అన్న. 352 అంటే 361, 19 స్క్వేర్ దగ్గర ఉంటుంది కదా. సో ఇక్కడ మనం 8 11 352 చూసుకుంటే, సో 8 plus 11 ఎంత నాన్న, 19, 19 స్క్వేర్ 361. సో ఇక్కడ 8 minus 11 ఎంత, 8 minus 11 ఎంత, 3 కదా, 3 స్క్వేర్ ఎంత మరి, 9, 3 స్క్వేర్ ఎంత 9. సో 361 నుంచి తీసేస్తే 9 తీసేస్తే 352 విల్ బి ద రైట్ ఆన్సర్. సార్ మీరు డైరెక్ట్ అలా దగ్గరికి ఎందుకు వెళ్ళేసారంటే స్క్వేర్ వాల్యూస్ మీరు చూసుకుంటే, ఓకేనా, ఏది దగ్గరగా ఉందో చూసుకుంటే 361 352 దగ్గర ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం ఈజీగా మూవ్ ఆన్ అవ్వాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రెండు నెంబర్ల యొక్క ఈ రెండు నెంబర్ని కలపడం ద్వారా వచ్చినటువంటి స్క్వేర్ వాల్యూకి ఈ రెండు నెంబర్లు తీసేయడం ద్వారా వచ్చినటువంటి స్క్వేర్ వాల్యూని తీసేశాడు సింపుల్గా. ఎస్, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్స్ యొక్క వాల్యూస్తో పాటు వాటి దగ్గర వాల్యూస్ని, అంటే వాటి నియర్ బై వాల్యూస్, ఐదర్ డౌన్ ఐదర్ అప్, రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో టుడే 1st August, ద డే ఆఫ్ ది వీక్ ఈస్ మండే. దిస్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ద డే ఆఫ్ ది వీక్ ఆన్ దిస్ ఆఫ్టర్ 3 years విల్ బి. ఇవాళ ఆగస్ట్ 1వ తేదీ మరియు రోజు సోమవారం, మరియు ఎన్ని మరియులు, ఇవాళ ఆగస్ట్ 1వ తేదీ రోజు సోమవారం మరియు ఈ సంవత్సరం లీప్ సంవత్సరం అయితే 3 సంవత్సరాల తర్వాత ఆగస్ట్ 1వ తేదీ ఏ రోజు వస్తుంది. ఓకే, ఇక్కడ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటున్నాను నాన్న, 3 years అంటున్నాడు. ఆఫ్టర్ 3 years అతను వాడు ఏముచ్చట అంటున్నాడు అంటే ఆగస్ట్ 1st తేదీ ఏమైందంట, మండే అయింది. ఓకేనా, ఆగస్ట్ 1st తేదీ మండే, ఆగస్ట్ 1st తేదీ మండే. వీడు ఏమంటున్నాడు ఆఫ్టర్ 3 years సేమ్ డేట్ కదా, ఆఫ్టర్ 3 years సేమ్ డేట్. బట్ ఈ ఆగస్ట్ 1st మండే అయింది ఒక లీప్ సంవత్సరం అన్నమాట. ఓకేనా, ఆగస్ట్ 1st మండే అయింది, ఇది ఒక లీప్ సంవత్సరం అంట, నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ 3 years తర్వాత అంటున్నాడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్ అయితే ఇంకొక 4 సంవత్సరాలు అప్పుడు, అంటే ఇంకొక 3 సంవత్సరాలు, అంటే ఇది లీప్ ఇయర్ అంటే ఇంకో 4 సంవత్సరాల తర్వాత లీప్ ఇయర్ వస్తుంది కదా, అంటే 4వ సంవత్సరంకు మాత్రమే లీప్ ఇయర్ వస్తుంది. ఇక్కడ మనం 3వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. అంటే 3 నార్మల్ ఇయర్స్ ఉంటాయి, ఖచ్చితంగా 3 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఒక్కొక్క నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 3 ఆడ్ డేస్ ఉంటాయి కదా. సో 3 yearsలో 3 ఆడ్ డేస్ ఉంటే, సో మండేకి థర్డ్ డే అంటే ట్యూస్, వెన్స్,
థర్స్. చూస్ వెన్స్ థర్స్. థర్స్డే విల్ బి ద రైట్ ఆన్సర్. బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ లీప్ సంవత్సరం కదా దీన్ని ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఇక్కడ ఏం లేదు సార్, లీప్ అంటే ఇక్కడ ఆగస్ట్ మండే అంటున్నాడు కదా, ఇది ఒక లీప్ ఇయర్ అనుకో. లీప్ ఇయర్లో ఆగస్ట్ ఫస్ట్ మండే అంటున్నాడు అంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడ. మనకి ఎప్పుడైనా ఖచ్చితంగా లీప్ ఇయర్కి నార్మల్ ఇయర్కి తేడా ఏంటంటే లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఒక రోజు ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది నాన్న, ఫిబ్రవరిలో 29వ డేట్ రావడం వల్ల. ఇప్పుడు నువ్వు చూసేటటువంటి గ్యాప్లో ఎక్కడన్నా ఈ లీప్ ఇయర్లోని ఫిబ్రవరి కనిపిస్తుందా? లేదు. ఇక్కడ లీప్ ఇయర్ ఆగస్టు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాన్ అయిపోయింది, ఫిబ్ అయిపోయింది కదా, అంటే ఫిబ్రవరి పాత్ర అయిపోయింది, అవసరం లేదు మనకి. ఇక్కడ ఫిబ్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి అది లీప్ ఇయర్ అయిపోయింది, ఇంకే ఇయర్ అవుతుంది. మామూలుగా నార్మల్గానే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు చూసేటటువంటి గ్యాప్లో లీప్ ఇయర్లో ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా నీకు ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు లీప్ సంవత్సరం అనేది కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే కొంతమంది ఏం చేస్తారంటే లీప్ సంవత్సరం అనగానే అరే ఇంకొకటి అలా +1 లేకపోతే -1 ఈ అడ్డిగుడ్డి మెథడ్లు నడవద్దు. ఓకేనా? ఏమన్నాడు, లీప్ సంవత్సరం. ఓకే, లీప్ సంవత్సరం కానీ ఆగస్ట్ అన్నాడు, చలో లీప్ పక్క పెట్టేసి ఆగస్ట్ నుంచి 3 ఇయర్స్ తర్వాత ఆగస్ట్ మండే అంటే 3 ఇయర్స్ అంటే 3 నార్మల్ ఇయర్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక్కొక్క నార్మల్ ఇయర్కి ఒక్కొక్క ఆడ్ డే అనుకుంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో మండే తర్వాత తేడా ట్యూస్, వెన్స్, థర్స్. ఓకేనా? ఇక్కడ లీప్ సంవత్సరం అనేది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను అన్న. ఖచ్చితంగా లీప్ సంవత్సరాన్ని మనం ఎప్పుడు కౌంట్ చేయాలంటే నువ్వు చూసేటటువంటి ఆ గ్యాప్లో కానీ అది ఎక్కడైనా కానీ ఫిబ్రవరి అనేది ఇన్వాల్వ్ అయితే, ఓకేనా, ఫిబ్రవరి అనేది ఇన్వాల్వ్ అయితేనే నీకు ఒక రోజు ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నైస్ క్వశ్చన్, బాగుంది. నెక్స్ట్, సో 9, 15, 27 నెంబర్ సిరీస్ 9, 15, 27. సో ఇక్కడ చూడన్నా ఇంతకుముందు నెంబర్లో ఏమిచ్చాడు, 7, 9, 252 కదా. ఎస్, ఈ విధంగా ఇచ్చాడు 7, 9, 252 అని ఇచ్చాడు. అప్పుడు మనం ఏ విధంగా థింక్ చేసామంటే 7, 9, 252 అంటే ఖచ్చితంగా ఈ రెండింటిని దాటి 252 ఎక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేసాం, ఇంటూ స్క్వేర్ ప్లేస్ చేసాం, క్యూబ్ ప్లేస్ చేసాం, మళ్ళీ ఆ రెండింటిని కలిపి వాటి యొక్క స్క్వేర్ వాల్యూని ఆ రెండింటిని తీసేసి వాటి యొక్క స్క్వేర్ వాల్యూని తీసాం. ఎందుకు, 7, 9, 250 అనేది చాలా బిగ్ నెంబర్ కాబట్టి, అమాంతం పెరిగింది కాబట్టి, ఇక్కడికో మ్యాథ్స్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 19, 15, 27 కదా నాన్న, 19, 15, 27 ఇక్కడ నీకు అంతా అలా అనిపిస్తుందా? లేదు. ఎందుకంటే సింపుల్గా 9 అయింది, 9, 15, 15, 27 అయింది. సో ఇక్కడ సింపుల్గా వాటి మధ్య గ్యాప్ని మనం అబ్జర్వ్ చేస్తే 9, 15 6 అయింది, +6, 15, 27 అంటే 12. ఇది ఒక +6, ఇది +12 అయింది. ఆ విధంగా చూసుకుంటే సరే గ్యాప్ ఈ విధంగా ఉందనుకుంటే 6, 9, 18, 6, 9, 18 అంటే ఇక్కడ ఎంత, +3, ఇక్కడ ఎంత, +9 అయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బి చూసుకుంటే 15, 25, 35. సో 15 + 25 10, 25 + 35 10 కదా, ఇక్కడ +10 అయింది. నెక్స్ట్ 21, 35, 21, 35, 56. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే +14 అయింది. ఇది ఎంత అవుతుంది మరి, 2, 1 +21 అంతేనా? అది గ్యాప్ అసలు అవసరం లేదు మనకు అది. నెక్స్ట్ 12, 20, 36. సో 12 + 20 +8 అయింది, 20 + 36 +16 అయింది. ఓకేనా? రైట్. ఇక్కడేమో +3, +9. ఇక్కడేమో 21, 35 అంటే +14, +21. ఇక్కడ 15లో ఎంత అయింది నాన్న, +10, +10, 12, 8, 16. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మెయిన్ సిరీస్లో ఎలా ఉంది, ఫస్ట్ 6 వచ్చింది, దీన్ని డబుల్ చేసినటువంటి గ్యాప్ నెక్స్ట్ గ్యాప్. అలా చూసుకుంటే ఇక్కడ 3కి డబుల్ చేస్తే 6 రావాలి, ఇది కాదు. 14కి డబుల్ చేస్తే 28 రావాలి, ఇది కాదు. 10కు డబుల్ చేస్తే 20 రావాలి, ఇది కాదు. 12 + 20 ఇక్కడంతా 8, 8కి డబుల్ ఎంత, 16. సో డి విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఇచ్చినటువంటి ఇక్కడ గ్యాప్లో +6, +12 అంటే అక్కడ గ్యాప్ అనేది × 2 అనుకోవచ్చు, లేకపోతే అదే నెంబర్ని +6 చేసిన అనుకోవచ్చు. ఓకేనా? × 2 అంటే డబుల్ చేసిన అనుకోవచ్చు, +2, 6 కాదు డబుల్. ఆ విధంగా అంటే 3 నెంబర్లు ఉన్నప్పుడు ఫస్ట్ 2 నెంబర్లో ఒక గ్యాప్ అనేది నెక్స్ట్ 2 నెంబర్ గ్యాప్లో డబుల్ అయింది. ఆ విధంగా ఆ సిరీస్లో ఉన్నటువంటి ఆప్షన్లో ఏది ఉందంటే మనకి డి ఉంది కాబట్టి డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 8, 8, 2, 16. నెక్స్ట్ 14, 17, 23, 32, 44. సో ఇక్కడ మీరు గ్యాప్
ఈ సిరీస్ని గమనిస్తే నెంబర్స్ అనేవి మినిమం రేంజ్లో పెరుగుకుంటూ వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా గ్యాప్ తీసుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి, మినిమం రేంజ్లో వెళ్తుంటే గ్యాప్ తీసుకోండి. 14 + 3 17 అవుతుంది. 17 ప్లస్ ఎంత ఇది 6 ఇది. నెక్స్ట్ ఇది ఎంత? సో 23 + 32 9. నెక్స్ట్ ఇది ఎంత? 32 + 12. సో 3 6 9 12. ఖచ్చితంగా ఇక్కడ ఏం కావాలన్నా 15 కదా. సో 15 అంటే 9 59. 59 విల్ బి ద రైట్ ఆన్సర్. గ్యాప్ ఎంత? +3 + 6 + 12 + 15 విల్ బి ద +15. సో 14కి +15 కలిపితే ఎంత అవుతుంది? 59 అవడం జరుగుతుంది. సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో మీరు ఇక్కడ నెంబర్ సిరీస్ నేను ఏం చెప్తున్నానో చూడకండి, కానీ దట్ అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. వై? బికాస్ నెంబర్స్ మామూలు రేంజ్లో పెరిగినప్పుడు ప్రెస్ చేస్తూ ఉన్నా, వాటి మధ్య గ్యాప్ తీసుకుంటున్నా. నెంబర్స్ని ఒకే రేంజ్లో వెళ్ళినప్పుడు, అంటే మ్యాక్స్ లెవెల్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఇంటూ చేస్తూ వెళ్తున్నా, వాటి స్క్వేర్ వాల్యూస్ని యాడ్ చేస్తూ ఉన్నా. మీరు ఇది తీసుకోండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అగైన్ ఆర్గ్యుమెంట్. ఎలక్ట్రిక్ క్యాడర్ ఉద్యోగులను ఒక నగరం నుండి మరొక ప్రభుత్వ కార్యాలయంకు బదిలీ చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలా? ఓకే, ఆర్గ్యుమెంట్స్. నో, ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ ఈజ్ ఎ రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అండ్ వి మస్ట్ కంటిన్యూ. కాదు, ఉద్యోగుల బదిలీ అనేది సర్వసాధారణ కార్యనిర్వాహక విషయం మరియు మనం ఈ పద్ధతిని కొనసాగించాలి. ఎస్, ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ టు మెనీ కంపేర్డ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ఎల్స్. అవును, ఈ పద్ధతి ప్రభుత్వంకు చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు ఈ పద్ధతి వలన చాలామందికి కలిగే ప్రయోజనాలతో పోలిస్తే అసౌకర్యాలు ఎక్కువ. ఎస్, ఇక్కడ ఎలక్ట్రికల్ క్యాడర్ ఉద్యోగులను ఒక నగరం నుండి మరొక ప్రభుత్వ కార్యాలయాలకు బదిలీ చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలా అంటే, కాదు, ఉద్యోగుల బదిలీ అనేది సర్వసాధారణ కార్యనిర్వాహక విషయం మరియు మనం ఈ పద్ధతిని కొనసాగించాలి. నెక్స్ట్, ఈ రెండు ఆర్గ్యుమెంట్లో ఏది బలంగా ఉందో చూసుకుంటే, సో సెకండ్ది అవును, ఈ పద్ధతి ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక క్యాడర్, ఒక ఉద్యోగి ఒక ప్రభుత్వ కార్యాలయం నుంచి మరొక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాలంటే ఎస్, అంటే ప్రభుత్వం కొన్ని ఎక్స్పెన్సెస్ భరిస్తుంది మరియు చాలామంది కలిగే ప్రయాణాలు చూపిస్తే అసౌకర్యాలే ఎక్కువ. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే ఒక వ్యక్తిని ఒక దగ్గర నుంచి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, ఇక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తే అక్కడ నాకు కలిగే ప్రయోజనాల కంటే ఇన్కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది, అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేస్కి అలవాటు పడడం కావచ్చు, ఇంకా వేరే విషయాలు కాబట్టి. సో బి అనేది 2 ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా బలమైంది. బట్ ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ది మాత్రమే బలంగా ఉంది. కాదు, ఉద్యోగుల బదిలీ అనేది సర్వసాధారణ కార్యనిర్వాహక విషయం. సర్వసాధారణ కార్యనిర్వాహక విషయం కానే కాదు. సో రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కాదే కాదు. సో అందుకే ఇక్కడ వాడు ఏమంటున్నా అండి, ఇది రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అంటున్నాడు. ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా కాదండి ఇది. సో ఫస్ట్ది అయితే రాంగ్. సెకండ్ది ఏంటి అంటున్నా అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు మ్యారేజ్ అయింది అనుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు ట్రాన్స్ఫర్ చేస్తే నాతో పాటు ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. స్కూల్ కావచ్చు, సో రూమ్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు కలిగే ప్రయోజనాల కంటే అసౌకర్యాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో బి అనేది రెండింటిలో బలంగా ఉంది కాబట్టి ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఇఫ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 is strong. ఓకే, నెక్స్ట్. సో సంస్థలో అంతర్గత పదోన్నతులు పొందుటకు ఉన్నత విద్యార్హతలు మాత్రమే ప్రమాణంగా చూడాలా? షుడ్ హయ్యర్ క్వాలిఫికేషన్ బి ద ఓన్లీ క్రైటీరియా ఫర్ ఇంటర్నల్ ప్రమోషన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్? ఎస్, వై నాట్? ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫ్యాక్టర్స్. అవును, ఎందుకు కాకూడదు? అన్ని కారకాలు కన్నా ఉన్నత విద్యార్హత మాత్రమే ముఖ్యమే. నో, క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ ప్రమోషన్. కాదు, అంతర్గత పదోన్నతులకు కేవలం ఉన్నత విద్యార్హతలతో కన్నా పనితీరుతో నాణ్యత మరియు ఇతర కారకాలు ఎంతో ముఖ్యమైనవి. ఎస్, సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకు ఆలోచిస్తే, సో ఒక సర్టిఫికెట్ డస్ నాట్ మ్యాటర్, టాలెంట్ ఈజ్ ద మ్యాటర్, రైట్? ఓకేనా. ఈ సర్టిఫికెట్ నీ టాలెంట్ని చెప్పదు, నీ వర్క్ మాత్రమే నీ టాలెంట్ని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక సంస్థలో వర్క్ చేసేటప్పుడు వాడు క్వాలిఫికేషన్ అనేది చూస్తారు, బట్ టాలెంట్ ఈజ్ మోర్ దెన్ క్వాలిఫికేషన్, అంతే కదా. ఇప్పుడు సంస్థలో అంతర్గత పదోన్నతులు పొందుటకు ఉన్నత విద్యార్హతలు మాత్రమే ప్రమాణంగా చూడాలా? ఓన్లీ హయ్యర్ క్వాలిఫికేషన్, ఓన్లీ సర్టిఫికెట్నే చూసి వానికి ఒక
హయ్యర్ పోస్ట్ ఇవ్వాలా లేదా ఇంకొంచెం మీదికి పంపాలా అంటే ఖచ్చితంగా కాదు అని అంటాను. ఎందుకు? అవును, ఎందుకు కాకూడదు? అన్ని కారకాల కన్నా ఉన్నత విద్యార్హతలు మాత్రమే ముఖ్యమని. అన్నిటికన్నా విద్యార్హతలే అంటే క్వాలిఫికేషనే ఇంపార్టెంట్ అనేది వెరీ రాంగ్. అంటే టాలెంట్ కన్నా ఆ సర్టిఫికేట్కే ఎక్కువ వాల్యూ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, కేవలం ఉన్నత విద్యార్హతల కన్నా పనితీరులో, ఎస్, మనం చేసేటటువంటి పనిలో మనం మెరుగవుతూ ఉంటే, మన టాలెంట్ని మనం చూపిస్తూ ఉంటే, దాని టాలెంట్ని బట్టి మనకి ఆ పోస్ట్ అనేది, ఆ హయ్యర్ అథారిటీ అనేది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాదు, అంతర్గత పదోన్నతులకు కేవలం ఉన్నత విద్యార్హతల కన్నా పనితీరులో నాణ్యత మరియు ఇతర కారకాలు ఎంతో ముఖ్యమని. ఎస్, ఒక సంస్థలో వర్క్ చేసేటప్పుడు, నువ్వే ఒక సంస్థలో వర్క్ చేసేటప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు హయ్యర్ క్వాలిఫికేషన్, ఇంకోటి వెరీ టాలెంటెడ్, ఓకేనా? సో ఇద్దరిట్లలో ఒకరికి ఒక పోస్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరికి ఇస్తావు? టాలెంటెడ్ పర్సన్కా, వీడు ఎక్కువ చదువుకున్నవాడికా? ఎస్, అబ్జర్వ్ చేస్తావు ఎక్కువ చదువుకున్నావని, బట్ టాలెంట్ ఈజ్ ద మోర్ కదా. అంటే ఆ పనిని తొందరగా చేయడం కానీ, అబ్జర్వ్ చేయడం కానీ, తొందరగా ఇంక్రీజ్ అవ్వడం కానీ అందులో, ఓకేనా? సో మనం అంటే ఒక పదోన్నతి ఇవ్వాలనుకుంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక పదోన్నతి ఇవ్వాలనుకుంటే క్వాలిఫికేషన్ ఓన్లీ ఈజ్ ద డస్ నాట్ మ్యాటర్. క్వాలిఫికేషన్ అనేది మ్యాటరే కాదు, టాలెంట్ అండ్ పనితీరులో నాణ్యత అనేది మ్యాటర్ కాబట్టి, సో ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ సిరీస్. దిగువ ఇచ్చిన సంఖ్య శ్రేణిలో ప్రశ్న గుర్తును భర్తీ చేయగల సంఖ్యను ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ఎంపిక చేయము. సో ఇక్కడ నెంబర్ సిరీస్ గమనించినాను, ఇక్కడ రాస్తున్నాను నేను. సో 72, ఓకే, ఇది ఏమైందంట 65.7 అయింది, అంటే కొంచెం తగ్గింది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 53.1 అయింది, కామా. నెక్స్ట్ 46.8 అయింది. సో ఇక్కడ కూడా కొంచెం తగ్గింది. ఇక్కడ మీరు కొందరు స్టూడెంట్స్ ఏంటంటే ఈ పాయింట్స్ చూడగానే భయపడుతూ ఉంటారు, అమ్మ ఇది ఎక్కడ క్వశ్చన్ అనుకుంటారు. సో అక్కడ ఏముండదండి, నువ్వు అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఏం తగ్గుతూ వచ్చింది కదా, ఎస్, ఓకే, తగ్గుతూ వచ్చింది. మరి ఎలా? కొంచెం కొంచెం తగ్గిందా, అమాంతం తగ్గిందా? కొంచెం కొంచెమే కదా, అంటే మినిమం రేంజ్లో డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఒకసారి చూడు. సో ఇప్పుడు 53 నుంచి 46.8కి తగ్గింది కదా. సో ఇక్కడ 53.1 నుంచి 46.8కి ఎంత తగ్గిందో చూద్దాం, ఓకేనా? అంటే ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ 3, ఇక్కడ ఎంత ఉన్నాయి 2, ఇక్కడ 6.3 ఇక్కడ తగ్గింది అన్న, ఓకే, 6.3 తగ్గింది. ఇక్కడ 72 నుంచి 65.7 చూద్దాం ఎంత తగ్గిందో. 72, 65.7. ఇక్కడ చూసుకుంటే 10 నుంచి 7కి ఎంత 3. సో ఇక్కడ 1, 11 అంటే ఇక్కడ 6, ఇక్కడ 1, ఇక్కడ మళ్ళీ ఇది ఎంత తగ్గింది 6.3. అంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది ఒక్కొక్క నెంబర్ని 6.3 తగ్గించుకుంటూ వచ్చిందనమాట. సో ఆ విధంగా చూసుకుంటే 65.7 నుంచి 6.3 తగ్గాలి, అంతే కదా. 65.7 నుంచి 6.3 తగ్గాలంటే 7 నుంచి 3 పోతే 4. సో ఇక్కడ 15 అంటే 9, ఇక్కడ ఎంత ఉంటుంది 9, 59.4. ఎస్, ఆప్షన్ ఉంది. ఒకవేళ మరి ఇక్కడ 59.4 ఉంటే మరి 59.4ని 6.3 తగ్గిస్తే 53.1 అవుతుందో చూద్దాం. 59.4ని 6.3 తగ్గిస్తే 1, 3, 5. సో 53.1 అవుతుంది కదా. ఎస్, సో 59.4 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఈ సిరీస్ ఏంటంటే -6.3 తగ్గుతూ వచ్చింది, -6.3. ఇక్కడ మనకి పాయింట్స్లలో ఎందుకు ఇస్తారంటే మన మెంటల్ అంటే కొంచెం పాయింట్స్లో చూడగానే మనం భయపడుతూ ఉంటాం స్టూడెంట్స్ కొందరు, ఓకేనా? అంటే ఇది వేరే లాజిక్లే ఉంది అని. కానీ అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే -6.3 తగ్గుంటూ వచ్చింది, అంటే ఇక్కడ తీసివేతలు వస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో కావ్య యొక్క పుట్టినరోజు జూలై 4వ తేదీ మంగళవారం అయితే అనిక అదే సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన జన్మించిన ఎడల ఏ రోజు జన్మించింది? సో కావ్య యొక్క పుట్టినరోజు ఎప్పుడు అంటున్నాను? జూలై 4వ తేదీ. జూలై 4th ఏ వారం అయిందంట? జూలై 4th ట్యూస్డే అయింది. సో ఇంకొక ఆమె కూడా అదే సంవత్సరంలో ఆగస్ట్ 15కి జన్మించిందంట, ఆగస్ట్ 15కి. సో ఇది ఏ వారం అంటున్నాడు. అంటే మనం మామూలుగా సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఆ పేర్లు అవసరం లేదు మనకి. జూలై 4 మంగళవారం అయితే ఆగస్ట్ 15 ఏ వారం అవుతుంది సింపుల్గా. సో జూలైలో ఇంకా మిగిలిపోయిన రోజులు ఏంటి? జూలైలో 31 డేస్ ఉంటాయి కదా, జూన్, జూలై, ఆగస్ట్. జూలైలో 31 అంటే ఇంకా 27 డేస్ ఉంటాయి. 27లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇంకా మిగిలిపోయిన రోజులు 27 ఉంటాయి. ఎస్, 27లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 21 అంటే 6 ఆడ్ డేస్ మిగులుతాయి. నెక్స్ట్ ఏంటి? ఆగస్ట్. ఆగస్ట్లో 15th డేట్ అన్నాడు కాబట్టి 15లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1.
సో 6 + 1 7. సో 7 అంటే 6 + 1 7. 7 అంటే ఏంటి? 7 అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 0. సో ఖచ్చితంగా ట్యూస్డే, మళ్ళీ అదే రోజు జన్మించింది ఆమె కూడా. సో ఆగస్ట్ 15th కూడా ట్యూస్డే అవుతుంది. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, జూలైలో 30 డేస్ ఉంటాయి, జూలైలో 31 డేస్, జూలైలో 31 డేస్ ఉంటాయి. జూలై 4th ట్యూస్డే అంటే ఇంకా మిగిలిపోయిన రోజులన్నీ 27. మిగిలిపోయిన రోజులన్నీ 27. 27లో ఎన్ని డేస్ ఉంటాయి? 3 వీక్స్ పోగా, అంటే 21 డేస్ పోగా మిగిలిపోయే 6 డేస్ కదా. ఎస్. నెక్స్ట్ ఆగస్ట్ 15th వెళ్ళాలి. 15 అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 1. 6 + 1 ఎంత? 7. 7లో ఎన్ని డేస్ ఉంటాయి? 0. 0 అంటే సేమ్ దట్ డే. ట్యూస్డే ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఇక్కడ ఎగ్జామ్లో కూడా మళ్ళీ 27లో 15 లేదు, డైరెక్ట్ జూలై మిగిలిపోయిన రోజులన్నీ 6. ఆగస్ట్ అంటే 51. 1 + 6 7. 7 అంటే సేమ్ డే, ట్యూస్డే. చలో అలాగే. నెక్స్ట్, ఇన్ ఏ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్స్. దిగువ ఇచ్చిన ప్రశ్నలలో తప్పిపోయిన సంఖ్యను ఎంపిక చేయము. సో ఇక్కడ చూడండి నాన్న, 521 134 666 189. ఇక్కడ 521 134 8 మధ్యలో పెట్టిండు. ఇప్పుడు 521 134 8 ఎట్లా అవుతుంది? ఓకేనా, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక రెండు పెద్ద నెంబర్ల మధ్య ఒక చిన్న నెంబర్ ఉందంటే ఖచ్చితంగా డిజిట్స్ సమ్. ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ కావచ్చు, సమ్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఇదే ఉంటుంది. ఎందుకంటే రెండు పెద్ద నెంబర్ల మధ్య ఒక చిన్న నెంబర్ పెట్టినంటే అది చాలా చిన్న విషయమే. ఇక్కడ 8 ఉంది నాన్న, 521 ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక నెంబర్ని మనం రీజనింగ్లో ఎలా చూడాలంటే 521 అంటే 521 కాదు, 521 అలా చూడాలి. 52 అంటే 52 కాదు, 52 అని చూడాలి. 301 అంటే 301 అంటే 301 కాదు, 301. ఈ విధంగా థింకింగ్ని మీరు నేర్చుకోండి. 521 అంటే 521 అని ఎందుకు అనుకుంటాం? 521 అనుకోవచ్చు కదా. సో 521, 5 + 2 7, 7 + 1 8. 134 అంటే 134ని నువ్వు ఏమనుకోవాలన్నా? 1 అనుకోవాలి, 3 అనుకోవాలి, 4 అనుకోవాలి. 1 + 3 4, 4 + 4 8. అంటే ఈ రెండు డిజిట్స్ సమ్ అనేది ఈ మిడిల్లో ఇచ్చాడు, డిజిట్స్ సమ్. ఇలా చేస్తే 666 189. ఓకే, 666ని 666 అంటే 6 6 6 6 ముళ్ళ 18 కదా. సో 189 189, 9 + 1 10, 10 + 8 18. సో 18 will be the right answer. So digits sum ఇది. ఓకే, నెక్స్ట్. సో దిగువ ఇచ్చిన శ్రేణిలో తప్పిపోయిన పదం లేదా ప్రశ్న గుర్తును భర్తీ చేయగల ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయండి. సో ఇక్కడ లెటర్స్ ఇచ్చాను అనుకోండి. సో ఖచ్చితంగా మీరు ఒక లెటర్స్ కనబడితే ఏం చేయాలి? నెంబర్స్లో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. ఎఫ్ అంటే ఏంటి? 6, ఐ అంటే 9, ఎమ్ 13, పి 16, టీ ఎంత? 20. సో పి 16 20. 6 + 3 9, 9 + 4 13, 13 ప్లస్ ఎంత అయింది? మళ్ళీ 3 అయింది. సో 16 ప్లస్ మళ్ళీ ఏమైంది? 4 అయింది. అంటే ఇక్కడ +3 + 4 +3 + 4 అనుకుంటే నెక్స్ట్ ఖచ్చితంగా +3 వస్తే 20 + 3 23 కదా నాన్న. 23 అంటే ఏంటి చెప్పండి? 23 అంటే W ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ లెటర్స్ని చూస్తే కొంచెం టైం పడుతుంది, అందుకే నెంబర్స్ని కన్వర్ట్ చేసుకోండి. ఆ మధ్య గ్యాప్ని తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో 6 + 3 అయింది, 9 13 అంటే +4 అయింది, 13 16 అంటే +3 అయింది, 16 20 అంటే +4. సో ఖచ్చితంగా +3 + 4 +3 + 4 అంటే +4 తర్వాత ఖచ్చితంగా ఏం రావాలి? +3 రావాలి. 20 + 3 24. సో మీరు ఒక ఆగంలో మళ్ళీ +4 వేసారు అనుకోండి, 24 అవుతుంది. 24 అంటే ఏంటి? ఎక్స్. అది కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా చిన్న చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాల జత మధ్య ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాయో అదే విధమైన సంబంధం కలిగిన పదాల జతను ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ఎంపిక చేసుకోండి. స్వాన్ అంటే దీన్ని మనం ఏమనుకుంటామంటే హంస అంట కదా, దీని మీనింగ్ మనం హంస అనుకుంటాం. ఇది మనకు చూసుకుంటే యువ హంస, లేదా అంటే ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇది పెద్దగా ఉన్నప్పుడు అనుకోండి. ఓకే, స్వాన్ జైన్, హంస యువ హంస. టర్కీ అంటే సీమ కోడి, మామూలు మనం విలేజ్లో చూస్తాం కదా సీమ కోడి. పౌల్ట్ అంటే కోడి పిల్ల. సో ఇక్కడ సంబంధం ఏంటంటే హంసకి యువ హంసకి, అంటే పెద్ద అంటే ఇదంతే. ఎలా అంటే ఒక ఇది ఏజ్, ఇది మనకు ఎట్లా అంటే మిడిల్ ఏజ్ టీనేజ్ అనుకోండి. ఎస్, పెద్దప్పుడు చిన్నప్పుడు అనుకోండి. సీమ కోడి పెద్దప్పుడు, కోడి పిల్ల చిన్నప్పుడు. ఇక్కడ వేల్ ఫ్రై అన్నాడు, వేపుకు తినడం, ఇది కాదు. ఫిష్ కబ్బు, ఇది కాదు. నెక్స్ట్ డీర్ జింక, జాయ్ అనేది కాదు. ఓకేనా, జాయ్ అంటే మనకు కంగారు పిల్లల అంటారు,
కంగారుస్ బేబీ, కంగారు పిల్ల. సో ఈ విధంగా చూసుకుంటే మనకు సీమ కోడి నుంచి అంటే కోడి పిల్ల నుంచి సీమ కోడి, యువ హంస నుంచి పెద్ద హంస. సో ఆ విధంగా అంటే కంపారిజన్ ఎలా ఇచ్చాడంటే ఒక తల్లి ఒక పిల్లలాగా ఇచ్చాడు, సేమ్ అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఈ వర్డ్స్ అనేవి మీరు మీనింగ్స్ తెలిస్తే ఈజీగా కట్ చేయొచ్చమ్మా, ఇంగ్లీష్ మీనింగ్స్. ఓకే, నెక్స్ట్ సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి, చూద్దాం ఏమి ఇచ్చాడో సిట్టింగ్ అరేంజ్మెంట్లో. సో 6 girls are sitting in a circular facing the center of the circle. They are P, Q, R, S, T, V, and T is not between Q and S, but some other one. Okay. P is immediate left of V. R is fourth to the right of P. R is fourth to the right of P. Anta. If P and R interchange their positions, then which of the following pair will sit together? Okay, right. Sitting arrangement చాలా జాగ్రత్త చేయండి, ఎందుకంటే మొన్న ఎస్ఏలో వచ్చినటువంటి సేమ్ సర్క్యులర్ అది బ్లండర్ మిస్టేక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 6 అండి, అందరు ఫేసింగ్ ఇన్సైడే కాబట్టి మనకి ఇక్కడ నో ప్రాబ్లం అండి, అందరు ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, అందరు ఫేసింగ్ ఇన్సైడ్, రైట్. సో ఫస్ట్ మనం ఏ పాయింట్ని తీసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్లో అవుతానన్నా, టీ ఈజ్ నాట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్ బట్ సమ్ అదర్ వన్. క్యూ మరియు ఎస్ల మధ్య టీ లేడు కానీ వేరే ఒకరు కలరు. ఓకేనా, ఎప్పుడు కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇలాంటి పాయింట్తో స్టార్ట్ చేయొద్దు, నెగిటివ్ పాయింట్తో స్టార్ట్ చేయొద్దు అని చెప్పాను నేను చాలాసార్లు. ఇక్కడ కూడా అంతే, క్యూ మరియు ఎస్ల మధ్య టీ లేడు అని అంటున్నాడు కానీ ఎవరో ఉన్నారు అంటే మనం ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే క్యూ మరియు ఎస్ల మధ్య ఖచ్చితంగా ఒకరు కూర్చుంటారు, అది టీ కాదండి. ఓకేనా, నువ్వు ఈ పాయింట్తో అస్సలు స్టార్ట్ చేయకూడదు, అస్సలు నెవర్, బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈ పాయింట్ ఎప్పుడు యూజ్ అవుతుందో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీకి నెక్స్ట్ ఏమంటున్నాడు, P is immediate left of P. P is immediate left of P. ఏమన్నాడు, వీకి వెంటనే వచ్చి ఎడమ స్థానంలో P కలడు అంటే వీకి వెంటనే ఎడమ వైపున ఎవరు ఉంటారు, P ఉంటారు. ఓకేనా, ఇది కూర్చోబెట్టవచ్చు. వీకి అంటే వెంటనే ఎడమ వైపున P అంటే సపోజ్ V ఇక్కడ, ఇది ఎప్పుడు స్టార్టింగ్ పొజిషన్ కదా మనకి, V ఇక్కడ కూర్చుంటే వీకి ఇమీడియట్ లెఫ్ట్గా ఎవరు ఉంటారు, P. వీకి వెంటనే P ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ V. వీకి వెంటనే ఎడమ వైపున ఎవరు ఉంటారు, P ఉంటారు. నెక్స్ట్ R ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ B. పీకి కుడివైపున 4వ స్థానంలో R కలడు, పీకి కుడివైపున 4వ స్థానంలో. P ఎక్కడ ఉన్నానా, ఇక్కడ ఉన్నాడు. పీకి కుడివైపు అంటే ఏంటే కదా, ఎస్, ఎన్నో స్థానం, 4వ స్థానం. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఎవరున్నారు, R. రైట్, అయిపోయింది. P మరియు Rలు తమ స్థానాలను పరస్పరం మార్చుకునే ఎడల దిగువ ఇచ్చిన జంట ప్రక్కన ఎవరెవరు కూర్చున్నారు. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకా మరి ఫిల్ కాలేదు, ఏం చేయాలి, నీకు ఇక్కడ ఒకటి చెప్పిండు, ఏమని చెప్పిండు, క్యూ మరియు ఎస్ల మధ్య ఒకరు కూర్చుంటారు, క్యూ మరియు ఎస్ల మధ్య ఒకరు కూర్చుంటారు, అది టీ కాదు. ఇక్కడ చూడనా, సపోజ్ ఇక్కడ క్యూ పెట్టినాం అనుకో, క్యూ ఇక్కడ ఎవరు ఎస్ కదా, క్యూకి ఇక్కడ ఎస్ పెట్టొచ్చా, పెట్టరాదు. క్యూ ఎస్ ఇక్కడ పెడితే ఇక్కడ ఒకరు కూర్చోవచ్చు, పక్కన పెట్టరాదు. బట్ ఇక్కడ క్యూ ఉంది అనుకో, ఇక్కడ ఎస్ పెట్టరాదు, క్యూ ఒకరు ఎస్ పెట్టొచ్చు. మళ్ళీ ఇక్కడ క్యూ పెట్టినా ఒకరు ఎస్ పెట్టొచ్చు. మామూలుగా చూడు, నేను ఎలా రాస్తున్నా అంటే క్యూ ఇక్కడ ఉన్నాను అనుకోండి, క్యూ మధ్య ఒకరు కూర్చున్నారు, ఇక్కడ ఎవరు ఉంటారు, ఎస్. రైట్, ఒకవేళ ఇలా కూడా పెట్టచ్చు కదా, క్యూ మధ్య ఒకరు, క్యూఎస్ మధ్య ఒకరు. సో క్యూ ఇక్కడ కూర్చున్నా కరెక్టే, ఇక్కడ కూర్చున్నా కరెక్టే, ఎస్ ఇక్కడ కూర్చున్నా కరెక్టే, ఇక్కడ కూర్చున్నా కరెక్టే, పాసిబిలిటీ వచ్చింది. ఓకే, మిగిలిన వాడు ఎవడు, టీ, మిగిలినవాడు టీ, సింపుల్. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇదే మనకి ఫైనల్ అవుట్పుట్. సో మన ఎస్ఏ ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే 3 పాసిబిలిటీస్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశాడు, ఎవరెవరో ఏమో ఆన్సర్స్ పెట్టారు. సో సింపుల్గా 3 పాసిబిలిటీస్ అని ఆల్రెడీ చెప్పేశాను, 3 పాసిబిలిటీస్ వచ్చాయి, కీలో కూడా 3 పాసిబిలిటీస్ 3 ఆన్సర్స్ ఇచ్చాడు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయండి, ఏమేమి అడుగుతున్నారో చూడండి. ఇక్కడ నేను బ్లైండ్గా ఇక్కడ క్యూ ఇక్కడ ఎస్ అని పెట్టలేదు, పాసిబిలిటీ తీసుకున్నా, మళ్ళీ క్యూ రావచ్చు ఇక్కడ, క్యూ ఇక్కడ కూడా రావచ్చు. ఇది ఇంత సబ్జెక్ట్ ఉంటేనే, అంటే మన సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకున్నప్పుడు మాత్రమే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ విధంగా చేయగలుగుతాం. ఎవ్రీ సింగిల్ పాయింట్ని కూడా వదిలిపెట్టద్దండి, పాసిబిలిటీ కూడా వదిలిపెట్టద్దు. సో నెక్స్ట్ వాడు అడిగేది ఏంటంటే P మరియు Rలు తమ స్థానాలను పరస్పరం మార్చుకున్న ఎడల, అంటే P మరియు Rలు తమ స్థానాలు అంటే R ప్లేస్లో P వస్తాడు, P ప్లేస్లో R వస్తాడు, వస్తే మార్చుకునేలా దిగువ ఇచ్చిన ఏ జంట ప్రక్క ప్రక్కనే కూర్చొని ఉన్నారు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎవరెవరు ఇమిడియట్ నైబర్స్గా ఉన్నారు, ప్రక్క పక్కన కూర్చున్నారంటే R అండ్ T పక్క పక్కన కూర్చున్నారా, R ఇక్కడ ఉన్నారంటే T ఇక్కడ ఉన్నారు, ఇది రాంగ్. P అండ్ V పక్కన ఉన్నారా, P ఇక్కడ ఉన్నారు, P పరస్పరం
ప్లేసులు మార్చుకున్నాక పీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరస్పరం ప్లేసులు మార్చుకున్నారు వీరు. మరి మీరు కన్ఫ్యూజన్లో పీ వీలు పక్క పక్కన కూర్చున్నారని ఆన్సర్ పెట్టొద్దు. పరస్పరం ప్లేసెస్ మార్చుకున్నాక పీ ఇక్కడికి వెళ్ళిండు. ఇప్పుడు పీ పక్కన ఎవరు ఉంటారు? క్యూ అన్న ఎస్ అని ఉంటారు. సో ఖచ్చితంగా పీ అండ్ వి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వీటీ, వి అండ్ టీలు పక్క పక్కన ఉన్నారా? ఎస్, వి అండ్ టీలు పక్క పక్కన ఉన్నారు. నెక్స్ట్ క్యూ అండ్ వి, క్యూ అండ్ వీలు పక్క పక్కన ఉన్నారా? లేరు, క్యూ అండ్ వీలు పక్క పక్కన లేరు. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఎక్కడ అంటే ఇక్కడ పీ వీళ్ళ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పీ అండ్ ఆర్లు పరస్పరం ప్లేసెస్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి పీ ప్లేస్లోకి ఆర్ వస్తాడు, ఆర్ ప్లేస్లోకి పీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పాసిబిలిటీస్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏమో సమ్ అదర్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చేమో, చెప్పలేం కదా. ఓకే, నెక్స్ట్. సో 7 మరియు 8 గంటల సమయంలో ఏ సమయం వద్ద గడియారం యొక్క రెండు మూలలు ఒకదానిపై ఒకటి కాకుండా ఒకే సరళ రేఖపై ఉంటాయి? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock విల్ బి ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ బి ఇన్ ద సేమ్ స్ట్రేట్ లైన్ బట్ నాట్ టుగెదర్? స్ట్రేట్ లైన్ అంటే సరళ రేఖ గురించి చదువుతున్నానండి. సో రైట్, సో దీనికి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ అదేంటంటే మీకు మళ్ళీ పటం వేస్తున్నాడు, వీడియో ఎందుకు పటం వేస్తున్నాడు అనుకుంటారు. మరి సింపుల్ ఆన్సర్ 5/11 అండి. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ 5 + 3 8, ఇక్కడ 5 + 2 7, 5 + 5 10 అయింది కాబట్టి ఆన్సర్ చెప్తున్నారంటే నో. ఎందుకు? ఒకవేళ సపోజ్ ఇక్కడ 4 + 6 వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 4 6 కలిపితే 10 అవుతుంది కదా, ఆప్షన్స్ వేయచ్చు కదా. అలా కూడా ఇక్కడ 5 ఉంది, ఒకవేళ 6 + 4/11 ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఏంటి మరి 6 + 4 కలిపితే 10 అవుతుంది కదా, అలా కూడా ఆన్సర్ అవుతుంది మరి కాదు. అందుకే 5 + 5 10 నేను అలా చెప్పట్లేదు. మామూలుగా ఏంటంటే ఏ టైం నుంచి అడుగుతున్నాను నాన్న? 7 to 8 మధ్య అడుగుతున్నాను. 7 to 8 మధ్య. ఇక్కడ 12 నుంచి 7కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటుంది? 35 కదా, 35 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అంటే మామూలుగా టైం నుంచి 12 నుంచి 7కి 35 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఎస్, మళ్ళీ హ్యాండ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? హ్యాండ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? సరళ రేఖ అంటే అవి రెండు ఒకే రేఖలో ఉండాలంటే సరళ రేఖ కదా, సరళ రేఖ. సరళ రేఖలో రెండు మూలల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 30 మినిట్స్ ఉంటుంది. డిగ్రీలో అయితే 180 degrees ఉంటుంది, మినిట్స్లో అయితే 30 degrees ఉంటుంది. సో 35 + 30 ఎంత? 65. ఇది నీ టోటల్ గ్యాప్. ఎప్పుడైతే నీ టోటల్ గ్యాప్ 65 వస్తుందో ఆ 60ని మేనేజ్ చేస్తే ఎంత మిగులుతుంది? ఇంకా 5. సో 5/11 అంటే నేను ఇక్కడ యూజ్ చేసింది గ్యాప్/11 అంతే. గ్యాప్/11. 7 to 8 ఎంత? 35 minutes. 35 minutes గ్యాప్. మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య ఎంత గ్యాప్? 30. 35 + 30 ఎంత? 65. 65 అంటే 16 తీసేయాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే మన టోటల్ గ్యాప్ 60 వస్తుందో 16 తీసేస్తే ఎంత మిగులుతుంది? 5. సో గ్యాప్ అంటే 5/11 విల్ బి ద రైట్ ఆన్సర్. నేను ఎందుకు ఇవి రెండు కలిపితే 10 వస్తే ఆన్సర్ అనేది బ్లైండ్గా చేయొద్దు అంటున్నానంటే, సో ఇప్పుడు ఒకవేళ నీకు ఎగ్జామ్లో వాడు బి ఆప్షన్లో ఈ విధంగా ఇచ్చాడు అనుకో 4 6/11, ఓకే, సి ఆప్షన్లో ఇచ్చాడు అనుకో 7 3/11, డి ఆప్షన్లో 5 5/11. నువ్వేం చేస్తావు? 7 + 3 10 అయింది, 4 + 6 10 అయింది, ఈ 5 + 5 10 అయింది, కథం అయిపోయి అక్కడే అయిపోతుంది ఆన్సర్, అక్కడే ఆగమైపోతావు. అందుకే నేను ఏమంటున్నానంటే గ్యాప్/11 సింపుల్. ఇప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఏమన్నా వీడు 7 to 8 కాకుండా 8 to 9 అన్నాడు అనుకో, 8 to 9. 8 to 9 అంటే ఏం చేయాలి? 12 నుంచి 8కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటుంది? 40 minutes గ్యాప్ ఉంటుంది. ఎస్, 40 minutes. రెండు మూలల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 30 minutes ఖచ్చితంగా. సో 70 అంటే మనం ఎంత తీసుకుంటాం? 60ని మేనేజ్ చేస్తాం కాబట్టి 10/11 10/11 అంటే 8 గంటల 10 నిమిషాల 10/11 దగ్గర రెండు మూలలు కోయిన్సిడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కోయిన్సిడ్ అంటున్నాం, సరళ రేఖ ఒకే రేఖ మీద ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏం లేదు, సింపుల్గా క్లాక్లో కోయిన్సైడ్ కానీ రైట్ యాంగిల్ కానీ ఇంకోటి ఏంటి? సరళ రేఖ ఆపోజిట్ డైరెక్షన్ అంటే వ్యతిరేక దిశ సరళ రేఖ. కోయిన్సైడ్లో రెండు మూలల మధ్య గ్యాప్ 0 degrees ఉంటుందండి. రైట్ యాంగిల్లో రెండు మూలల గ్యాప్ 90 degrees ఉంటుంది, ఓకేనా. ఆపోజిట్ డైరెక్షన్లో రెండు మూలల మధ్య గ్యాప్ 180 degrees ఉంటుంది. ఇక్కడ మినిట్స్లో, ఇది డిగ్రీస్లో నానా, ఇది మినిట్స్లో అంటే 0 degrees అంటే 0 minutes, 90 degrees అంటే 15 minutes, 180 degrees అంటే 30 minutes. ఇప్పుడు ఒకటే క్వశ్చన్, ఇప్పుడు ఒకవేళ 1 మరియు 2 గంటల మధ్య ఎప్పుడు కోయిన్సైడ్ అయితే అనుకో, మనం చేసేది సింపుల్గా గ్యాప్/11 అంతే. గ్యాప్/11 నేనేమంటున్నా అంటే ఇప్పుడు 1 మరియు 2 గంటల మధ్య మనం కోయిన్సైడ్ ఎప్పుడైతుందో చూద్దాం, రైట్ యాంగిల్ ఎప్పుడైతుందో చూద్దాం, ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడైతుందో చూద్దాం. సింపుల్గా ఎలా చూద్దాం?
సింపుల్గా గ్యాప్ బై 11 గుర్తుపెట్టుకోండి. సరే ఇదేమన్నా బ్లైండ్ మెథడ్ అంటే కాదు, ఇది కూడా కాన్సెప్ట్ ద్వారా వచ్చిందే, అది ఇప్పుడు చెప్పేంత టైం లేదు. ఇప్పుడు 1 మరియు 2 గంటల మధ్య ఫస్ట్ ఏం చూద్దాం, రెండు మూలలు ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు 12 నుంచి 1కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటుంది? 5 కదా. 12 నుంచి 1కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటుంది? 5 మినిట్స్. ఇక్కడ కోయిన్సైడ్లో రెండు మూలల మధ్య ఏమైనా గ్యాప్ ఉంటుందా? ఉండదు. రెండు మూలల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు, టైట్ హగ్. రెండు మూలలు కోయిన్సైడ్ అని అంటే టైట్ హగ్, వాటి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదని దాని అర్థం. సో సింపుల్గా మన గ్యాప్ ఎంత వచ్చింది? 5 కదా. 12 నుంచి 1కి గ్యాప్ ఎంత వచ్చింది? 5 కాబట్టి 5/11 అంటే 1 గంటల 5 నిమిషాల 5/11. ఇది కోయిన్సైడ్. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ రైట్ యాంగిల్ చూస్తాను అనుకో, రైట్ యాంగిల్లో 12 నుంచి 1 మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? మామూలుగా జనరల్ గ్యాప్ ఎంత ఉంటుంది? 5 మినిట్స్ ఉంటుంది. ప్లస్ ఈ రైట్ యాంగిల్లో రెండు మూలల మధ్య గ్యాప్ ఎన్ని నిమిషాలు ఉంటుంది నాన్న? డిగ్రీస్లో అయితే 90 డిగ్రీస్, మినిట్స్లో అయితే 15 మినిట్స్. సో 5 + 15 టోటల్ గ్యాప్ ఎంత వచ్చింది? 20. టోటల్ గ్యాప్ ఎంత వచ్చింది? 20. ఇక్కడ గ్యాప్ ఎంత? గ్యాప్ బై 11 కదా. 20/11. 11తో ఎంతలో కట్ అవుతుంది? 1లో కదా. సో 20 + 1 21, 9/11. అంటే ఇక్కడ ఎంతలో కట్ అవుతుందో దాన్ని ఇక్కడ యాడ్ చేయు, ఇక్కడ ఎంత మిగులుతుందో అక్కడ వేసి. ఓకేనా. ఇంకొకసారి కూడా మనకు కోయిన్సైడ్ అవుతుంది. 5 - 15 -10 అంటే ఇక్కడ +6 యాడ్ చేస్తే 50/11 రావడం జరుగుతుంది. ఓకే. ఇదే 1 మరియు 2 మధ్య ఇక్కడ కూడా మీరు కంపల్సరీ కనుక్కున్నాను రైట్ యాంగిల్. ఖచ్చితంగా రైట్ యాంగిల్ అనేది ఒక గంటలో 2 సార్లు అవుతుంది. ఓకేనా. మళ్ళీ టీటాలు 11/+2 మినిట్స్ ఇంటూ అవర్స్ ఇంటూ అవన్నీ అయ్యదు. ఓకేనా. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అడిగింది అనుకో. ఆపోజిట్ డైరెక్షన్ అంటే 12 నుంచి 1కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటుంది? జనరల్ గ్యాప్ 5. మినిట్స్ అండ్ అవర్ హ్యాండ్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? 30. సో 5 + 30 ఎంత? 35. 35/11 అంటే 11 3s 38. 2/11 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఒకటే కాన్సెప్ట్ని 3 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటే కాన్సెప్ట్ని 3 మోడల్కి అప్లై చేయొచ్చు అంటున్నా. ఇది కాన్సెప్ట్, అది దిగిపోవాలంతే. ఇక్కడ 5 + 5 10, 8 + 2 10. మనకి ఇట్లా ఇచ్చినప్పుడు ఏమైతే 3 ఒకటిసారి ఇచ్చినప్పుడు అయిపోతుంది. ఓకేనా. సింపుల్గా ఇది తెలిస్తే, మీకు ఈ విషయం తెలిస్తే కోయిన్సైడ్ కానీ రైట్ యాంగిల్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా 1 మినిట్లో చేయొచ్చు. ఓకేనా. మళ్ళీ టీటాలు 11/2 పెట్టద్దు అసలు. ఓకే. నెక్స్ట్ 36 సెకండ్లలో గంటల యొక్క ముళ్ళు చేసే కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ ఈస్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 36 సెకండ్స్. సో 36 సెకండ్లలో గంటల ముళ్ళు చేసే కోణం. వాడు ఎందులో అడుగుతున్నాడు? సెకండ్స్లో అడుగుతున్నాడు కదా. ఎస్ ఆర్ నో? సెకండ్స్లలో అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా సెకండ్స్లలో చూద్దాం. మామూలుగా గంటల ముళ్ళు ఒక నిమిషంలో ఎన్ని డిగ్రీలు చేస్తాయి నాన్న? గంటల ముళ్ళు ఒక నిమిషంలో 0.5 డిగ్రీస్ చేస్తుంది కదా. ఎస్ ఆర్ నో? 0.5 డిగ్రీస్ చేస్తుంది. వాడు ఏమంటాడు? సెకండ్స్లో అంటుండు కదా. ఇప్పుడు 1 మినిట్లో 0.5 డిగ్రీస్ అంటే 1 మినిట్లో 0.5 డిగ్రీస్. 1 మినిట్లో 0.5 డిగ్రీస్ అంటే 60 సెకండ్స్లో 0.5 డిగ్రీసే కదా. 60 సెకండ్స్లో 0.5 డిగ్రీసే కదా. ఎస్. ఇప్పుడు చూడు, 60 సెకండ్స్లో 0.5 డిగ్రీస్ చేస్తే 36 సెకండ్స్లో ఎన్ని డిగ్రీస్? సో 36 ఇంటూ 0.5/60. ఇక్కడ 0.5, ఇక్కడ పాయింట్ తీసేద్దాం. పాయింట్ తీసేది ఎంత ఉంటుంది మనకి? కింద 10 కదా. ఓకేనా. ఇక్కడ 0.5 జస్ట్ 5 రాసిన, ఇక్కడ 10 కింద 10 వస్తుంది. సో ఇక్కడ కట్ చేస్తే 6 6ల 6 10ల. ఓకే. నెక్స్ట్ 5 ఎక్క 5 2ల. సో మనకి టోటల్ 6/20. 6/20 అంటే 3 2ల 6, సారీ 2 3ల 6, 2 10ల. 3/10 degrees. 3/10 degrees is the right answer. C will be the right answer. 3/10 degrees, C will be the right answer. Okay, right. సో ఇక్కడ చూడండి, మినిట్స్లో అడగలేదు, సెకండ్స్లో అడిగాడు. కాబట్టి ఒక మినిట్లో ఎన్ని డిగ్రీస్ అంటే ఆ మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 కాబట్టి 60 సెకండ్స్ కింద అయితే 36 సెకండ్స్కి ఎంత? ఒకవేళ గంటల ముందు 2 నిమిషాలలో ఎన్ని డిగ్రీస్ చేస్తాయంటే అప్పుడు ఎట్లా కంపేర్ చేస్తాం? 1 మినిట్కి 0.5 డిగ్రీస్ కాబట్టి 2 మినిట్స్కి ఎంత? అంటే ఇక్కడ వాడు దేనికి అడుగుతున్నాడో, అంటే సెకండ్లలో అడిగితే మన కంపారిజన్ సెకండ్లోనే ఉండాలి. మినిట్స్లో అడిగితే మన కంపారిజన్ మినిట్స్లోనే ఉండాలి. అవర్స్లో అడిగితే మన కంపారిజన్ అవర్స్లోనే ఉండాలి. అసలు కంపారిజన్ అంటే ఏంటి సార్ అంటే ఇది 1 మినిట్లో ఇంత అయితే అది కంపారిజన్ అంటారు. 2 మినిట్స్లో ఇంత అయితే, ఇందులో ఇంత అయితే కంపారిజన్, మరి ఇందులో ఎంత? ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇఫ్ 23 ఎట్ ద రేట్ 5 ఈక్వల్ 56, 6 ఎట్ ద రేట్ ఈక్వల్ 26, 5 ఎట్ ద రేట్ 2 ఈక్వల్ 14, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద 7 ఎట్ ద రేట్ 5? సో 23 ఎట్ ద రేట్ 5 అయిందంట. సో ఖచ్చితంగా 56 ఎట్లా అయింది అంటున్నాడు. సో 23 ఎట్ ద రేట్ 5 అంటే 56 ఎట్ ద రేట్లో మనం ఏం చేయొచ్చు, 23 5 ఉంది నాన్న, 56 దగ్గర పోవాలి. 56 దగ్గర పోవాలంటే ఇంటూ చేస్తే దూరం వెళ్ళిపోతాం. ఒకవేళ మనం 23 ప్లస్ ఎంత, 23 ప్లస్ 5 ఎంత, 28, 28ని డబల్ చేస్తే ఎంత, 56 అని అనుకుంటే, ఇదే ప్రాసెస్ అని అనుకుంటే ఇక్కడ కూడా మనకు అది వస్తుందో చూద్దాం. 6 ఎట్ ద రేట్ 7 ఎంత అయింది నాన్న, ఇక్కడ 26 అయిందంట. 6 ఎట్ ద రేట్ 7 అంటే 6 ప్లస్ 7 ఎంత నాన్న, 13. 6 ప్లస్ 7 13, 13 ఇంటూ 2 ఎంత మరి, 26 అయిందా? ఎస్, విల్ రైట్, గుడ్. సో 5 ఎట్ ద రేట్ 2, 5 ఎట్ ద రేట్ 2 14 అయింది. ఎస్, 5 ప్లస్ 2 7, 7 ఇంటూ 2 14 అయిందా? ఎస్, గుడ్. ఎట్ ద రేట్ మ్యాజిక్, ఇది ఎట్ ద రేట్ యొక్క ప్రాసెస్. సేమ్ ఇక్కడ కూడా 7 ఎట్ ద రేట్ 5 దగ్గర 7 ఎట్ ద రేట్ 5 అంటే 7 ప్లస్ 5 ఎంత నాన్న, 7 ప్లస్ 5 12 కదా, 7 ప్లస్ 5 12, 12 ఇంటూ 2 24. సో 24 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇక ఎట్ ద రేట్ అనేది సింబల్ ఎందుకు ఇచ్చాడంటే ఈ మ్యాజిక్ అనేది ఇదన్నమాట. ఓకేనా, ఇచ్చిన రెండు నెంబర్లు కలిపి ఇంటూ 2, ఇచ్చిన రెండు నెంబర్లు కలిపి ఇంటూ 2. ఎందుకు సార్ కలిపి ఇంటూ 2 వేశారు అని అంటే, ఇక్కడ నీకు 23 ఎట్ ద రేట్ 5 ఈక్వల్ 56 చూస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే, ఈ 56 అనేది ఖచ్చితంగా కొంచెం మినిమమే పెరిగింది కదా, ఎక్కడికో వెళ్ళిపోలే కదా. ఒకవేళ 556 ఉంటే వేరే ఉంటుంది కదా. ఓకేనా, ఆ కంపారిజన్ అంటే ఎంత పెరుగుతుంది, తక్కువ పెరిగిందా, ఓకే కొంచెం ఎక్కువైందా, ఇంటూ, అలా ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో రైట్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కానిస్టేబుల్ 7th పేపర్ ఐ థింక్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.